వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించేవాడిని, ఉపవాసాలు ఎక్కువగా ఉండేవాడిని. చాలామంది అంటారు ఉపవాసం ఎందుకు, షో చేయడానికే ఉండేది కాదు, శరీరాన్ని నలగొట్టుకోవడానికి. తెలీదు చాలామందికి, ఉపవాసం విలువ తెలియదు, తెలియక మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభు ఎందుకు ఉపవాసం ఉన్నాడు? యేసు ప్రభు 40 రోజులు అరణ్యంలోని కొనిపోబడ్డాడు. ఎందుకు? శరీర ఇచ్చలను జయించడానికి, శరీరం మీద ఉండేటటువంటి మమకారాన్ని చంపుకోవడానికి. ఆత్మ నడిపిస్తూ ఉన్నటువంటి మార్గంలో ఆయన నడుస్తూ అనేక విషయాలు, ఎందుకంటే ఆయన శరీరాకారంతో ఉన్నాడు కాబట్టి శరీరంతో చేయగలిగినటువంటి క్రియలన్నిటినీ విసర్జించడానికి. ఉపవాసం ఉంటే ఏ ఆలోచన ఉండదు, దేవుని మీదనే ధ్యాస ఉంటుంది. వాక్యం ధ్యానించడం, ప్రార్థన చేయడం. దేవుడు ఆ క్రమంలో అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. ఎన్నో ఉపవాసాలు, ఇలా ఉపవాసాలుండి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేసేటటువంటి వాడిని 15 సంవత్సరాల క్రితం నుంచి. అయితే ఆ క్రమంలో నా దగ్గర ఏమీ లేవు, ఇంట్లో వస్తువులు తప్ప, వండుకోవడానికి ఆ డేక్షాలు అవి తప్ప ఏమి లేవు. కనీసం సువార్త ప్రకటించడానికి ఒక బూర కూడా లేదు. చిన్నగా దేవుడు ఒక్కొక్కరిని ప్రేరేపించి, ఆ ప్రేరేపణ ద్వారా కొంతమంది మంచి మనస్సుతో దేవుని పరిచర్యకు ప్రోత్సహించి, నాలాంటి చిన్నపాటి సేవకులను ప్రోత్సహించడం వల్ల వారిచ్చినటువంటి ఈవిలో ఒక 10 పైసలు ఇంటికి ఖర్చు పెడితే 98 పైసలు ఎక్కడికి? దేవుని సేవకే ఖర్చు పెట్టేవాడిని. మీటింగ్లు పెట్టేవాడిని, అనేకులను ఆహ్వానించేవాడిని. ఒక మీటింగ్ పెట్టాలంటే సుమారు ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? 10,000 పైనే. ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలంటే 10,000 పైనే. నేను దోచుకోవాలంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఇచ్చిన ఈవులను తీసుకొని నా పిల్లలను శుభ్రంగా చదివించవచ్చు, నేను లగ్జరీగా బతకొచ్చు. కానీ ఎప్పుడు అటువంటి పని చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, దేవుని సన్నిధిలో మనం యుక్తముగా నడుచుకోవాలి, యథార్థముగా ప్రవర్తించాలి.